నెక్స్ట్ ప్రాబ్లం నాన్న, ప్రాబ్లం నెంబర్ 5. నాన్న క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ 1,5 బి -4,5 ఈజ్ డివైడెడ్ బై ద ఎక్స్ యాక్సిస్. ఆల్సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ డివిజన్. నాన్న ఇదే ప్రాబ్లం మనం ఎగ్జాంపుల్లో చూసాం, కాకపోతే అక్కడ వై యాక్సిస్ గురించి చూపించాం, ఇక్కడేమో వాడు ఎక్స్ యాక్సిస్ గురించి అడిగాడు. ఓకేనా? సో మిగతా ప్రొసీజర్ అంతా ఈక్వలే. ఏమన్నాడు? ఏబి అనే 2 పాయింట్స్తో ఏర్పడినటువంటి ఒక లైన్ సెగ్మెంట్ని ఎక్స్ యాక్సిస్ అంట ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుందంట. సో ఆ డివైడ్ చేస్తున్నటువంటి పాయింట్ ఏది అని అడిగాడు. కోఆర్డినేట్ కూడా అడిగాడు, రేషియో అడిగాడు. ముఖ్యంగా ముందు రేషియో, తర్వాత ఆ పాయింట్. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది 2. ఫైండ్ ద రేషియో, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్. అదేవిధంగా ఫైండ్ ద కోఆర్డినేట్స్, ఆ కోఆర్డినేట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది, అలా చూడండి. సొల్యూషన్ అని రాయండి నాన్న. సొల్యూషన్ అని రాసి, మనకు రేషియో తెలియదు కదా, ఆ రేషియో నేను ఏమనుకుంటున్నానంటే M1:M2 అనుకుంటున్నాను. లెట్ ద రేషియో బి M1:M2. మనకు రేషియో తెలియదు, అదే ఫైండ్ చేయమన్నాడు. ఫైండ్ ద రేషియో అన్నాడు కదా, కనుక్కోమన్నాడు. కాబట్టి ఆ రేషియో నేనేమనుకున్నాను? M1:M2 అనుకున్నాను. ఓకేనా? అయితే ఈ రేషియో లైన్ సెగ్మెంట్ ఏబిని M1:M2 నిష్పత్తిలో లైన్ సెగ్మెంట్ని ఎక్స్ యాక్సిస్ అనేది వాడు డివైడ్ చేస్తుంది అన్నాడు. ఓకేనా? కాబట్టి దెన్ అప్పుడు రేషియో మనం M1:M2 అనుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు మనం సెక్షన్ ఫార్ములా ఉపయోగిస్తాం. దెన్ బై ద సెక్షన్ ఫార్ములా సో సెక్షన్ ఫార్ములా ఉపయోగించినట్లయితే మనకి ఆ పాయింట్ అనేది వస్తుంది. సో ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనకు తెలియాలి. కాబట్టి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్. సో పాయింట్ను కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా నాన్న. సో మనం రేషియోనేమో M1:M2 అనుకున్నాం. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా ఉపయోగించి ఆ యొక్క కోఆర్డినేట్, ఏ పాయింట్ అయితే M1:M2 రేషియోలో డివైడ్ చేస్తుందో ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనం కనుక్కోవాలి. ఈ పాయింట్ ఏం చేస్తుంది? విచ్ డివైడ్స్ ఏబి. ఈ పాయింట్ ఏబిని డివైడ్ చేస్తుంది కదా, విచ్ డివైడ్స్ ఏబి ఏ రేషియోలో? ఇన్ ద రేషియో M1:M2. ఈ పాయింట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని M1:M2 రేషియోలో డివైడ్ చేస్తుంది. దాని యొక్క కోఆర్డినేట్స్ని మనం కనుక్కోవడానికి ఏ ఫార్ములా ఉపయోగిస్తున్నాం? సెక్షన్ ఫార్ములా ఉపయోగిస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఆ కోఆర్డినేట్స్ ఏంటో ఒకసారి చూద్దామమ్మ. అవి ఏంటంటే M1:x2 ప్లస్ M2:x1. ఇక్కడ R అని రాయండి. సో ఇందాక మనం ఏం రాసాం? M1:M1 అన్నాం కదా, కోఆర్డినేట్స్ R. ఇదంతా కోఆర్డినేట్స్. ఆ కోఆర్డినేట్స్ ఏంటి? లైన్ సెగ్మెంట్ ఏబిని M1:M2లో డివైడ్ చేసే కోఆర్డినేట్స్ ఏంటి? కాబట్టి దీని ముందు R అని రాయాలి. సో ఆ పాయింట్ దీని ముందు పేజీలో రాసిన పాయింట్కి కంటిన్యూషన్ ఇది. ఓకేనా? ఇది వేరేగా రాయొద్దు. R M1 ప్లస్ M2 M1x2 ప్లస్ M2x1 బై M1 ప్లస్ M2 కామా M1y2 ప్లస్ M2y1 బై M1 ప్లస్ M2. ఇది ఆ ఏబి లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసేటువంటి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్కి ఫార్ములా. అయితే వాడు ఇది ఏమన్నాడు? ఈ పాయింట్ ఏ యాక్సిస్ మీద ఉన్నాడు? ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాడు అన్న. కాబట్టి బట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ అనేది, బట్ దిస్ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఏ యాక్సిస్ మీద ఉంది నాన్న? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉంటే దాని వై వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అదే వై యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉంటే దాని ఎక్స్ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ ఏ యాక్సిస్ మీద ఉంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో వై వాల్యూ ఏమవుతుంది? y = 0 అవుతుంది. y = ఏమవుతుంది నాన్న? 0 అవుతుంది. అంటే ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ కదా, కాబట్టి ఇది 0 అవుతుంది. దేర్ఫోర్ అదేంటి? M1y1
m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0 అవుతుంది నాన్న. ఓకేనా, ఇది 0 అవుతుంది. ఎందుకు, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి వైని నిరూపుకొని 0. సో ప్రతి వాల్యూ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం నాన్న. సో m1 మనకు తెలియదు. ఓకేనా, m1 y2 మనకు తెలిసినాను. ఇదిగోండి, వాడు ఇచ్చిన 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇది x1 y1, ఇది x2 y2. సో y2 అంటే 5, y1 అంటే -5. ఓకేనా, సో అదే రాద్దాం. ఇది m1 అంటే 5 y2 అంటే 5, m2 y1 అంటే -5 బై m1 ప్లస్ m2 నాన్న ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ m1 ప్లస్ m2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపు వెళ్ళిపోతే మల్టిప్లై అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0. కాబట్టి 5 ఇంటూ m1 5m1 మైనస్ 5 ఇంటూ m2 5m2 ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న. ఇది అటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు -5m2 అటువైపు తీసుకెళ్ళండి, -5m2 అటువైపు తీసుకెళ్ళండి. 5m1 ఈ -5m2 అటు వెళ్తే ఈజ్ ఈక్వల్ టు +5m2 అవుతుంది నాన్న. ఇప్పుడు మనకి m1:m2 రేషియో కావాలి కదా. m1:m2ని m1/m2 అనుకోవచ్చా లేదా? సో ఇక్కడ m1 ఉంది, ఆ m1 అలాగే ఉంచండి, ఆ m2ని దీని కిందకి తీసుకురండి, m2 అవుతుంది. ఇక్కడ 5 ఉంది, ఈ 5ని అటువైపు తీసుకెళ్ళండి, 5 అవుతుంది. ఎందుకు, ఇటువైపు మల్టిప్లై అవుతున్న 5 అటు వెళ్తే డివైడ్ అవుతుంది, ఇటువైపు మల్టిప్లై అవుతున్న m2 ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో m1/m2 ఈజ్ ఈక్వల్ 5/5 అంటే 2 5తో పోతాయి, 5 1 జా 5 1 అంటే 1/1 వచ్చింది. సో m1/m2 అంటే m1:m2 అయినా, దేర్ఫోర్ m1:m2 ఈజ్ ఈక్వల్ టు 1:1. సో మనకు కావాల్సిన రేషియో వచ్చేసింది. వాడు ఫైండ్ ద రేషియో అన్నాడు కదా, సో మనం రేషియో కట్టేసాం, m1:m2 వచ్చేసింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, దేర్ఫోర్ రిక్వైర్డ్ రేషియో కావలసిన నిష్పత్తి ఈజ్ ఈక్వల్ 1:1. ఇది ఒక ఆన్సర్ నాన్న. ఇంకా ఈ క్వశ్చన్లో ఇంకొకటి అడిగాడు, ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ అడిగాడు కదా. ఇప్పుడు నౌ we find intersection point. Intersection point. సో ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమొచ్చిందో పైన చూడండి, ఇదే కదా ఇంటర్సెక్షన్ పాయింట్ అనుకున్నాం. ఇదిగోండి, ఇదే కదా ఇంటర్సెక్షన్ పాయింట్. m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకేనా, సో ఇప్పుడు రాసేద్దాం నాన్న. సో ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర రాసేద్దాం. ఇంటర్సెక్షన్ పాయింట్ p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు ఏంటివి ఫార్ములా, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకేనా, సో ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ కూడా అడిగాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, m1 వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 1. x2 వాల్యూ తర్వాత వేద్దాం, m2 కూడా 1 వచ్చింది బై m1 ప్లస్ m2 అంటే 1 + 1 నాన్న. ఇటువైపు m1 ఒకటి వచ్చింది, y2 వాల్యూ తర్వాత వేద్దాం, m2 కూడా ఒకటే వచ్చింది, y1 వాల్యూ తర్వాత వేద్దాం, 1 + 1. ఓకేనా, m1 m2 ఎక్కడున్నాయో అక్కడ 1 వేస్తా. ఇప్పుడు ఇక్కడ x2 x1 వాల్యూలు వేయాలి, ఇక్కడ y2 y1 వాల్యూలు వేయాలి. ఇప్పుడు లెక్క దగ్గరికి రండి, ఇది x1 y1, ఇది x2 y2. ముందు x2 ఎంత, -4, x1 ఎంత, +1, -4 + 1, x2 -4 x1 +1. ఓకేనా, సో ఇప్పుడు y2 చూడండి, y2 5, y1 ఏమో -5. సో రాసేద్దాం, y2 5 y1 -5. ఓకేనా, సో x1 x2 వాల్యూలు, y1 y2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసా. సో ఇప్పుడు చూడండి, -1 × 4 -4 నాన్న, +1 1 జా 1 నాన్న, 1 + 1 ఎంత, 2, 1 5 జా 5, ప్లస్ ఇంటూ మైనస్ 1 5 జా 5 బై 1 + 2. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, -4లో +1 పోతే ఎంత వస్తుంది నాన్న, -3 వస్తుంది.
సో -3/2 కామా -5లో 5 పోతే ఎంత 0 0/ఎనీథింగ్ ఎంత 0 ఇక్కడ 1 + 2 వేసాను క్షమించండి ఇక్కడ 2 ఓకేనా 5 - 5 ఎంతనా 0 0/ఎనీథింగ్ ఏమవుతుంది 0 సో వాడు ఈ పాయింట్ ఎక్కడ ఉందన్నాడు ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నా అన్నాడు కాబట్టి ఇది 0 కదా వస్తుంది అది కూడా 0 వచ్చింది సో ఇదే దీని ఆన్సర్ నాన్న ఓకేనా 5th ప్రాబ్లం యొక్క ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫస్ట్ m1:m2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం తర్వాత అందులోనే వాడు ఇంటర్సెక్షన్ పాయింట్ కూడా అడిగాడు కాబట్టి దాన్ని బై సెక్షన్ ఫార్ములాలో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం m1 m2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసాం మనకు కావాల్సిన పాయింట్ వచ్చింది ఓకేనా ఇది 5th ప్రాబ్లం నాన్న